యాచకాగ్రేశ్వరా పాపహరా ఇహ పరలోక నిత్యాధిపతి సకల మానవాళికి రక్షణ ప్రదాత యేసుక్రీస్తు ప్రభు నమస్తే 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 నమో నమః. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెను. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. పరవశ హృదయముతో సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలుపుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మిమ్మందరినీ కూడా ప్రేమతో ఈ దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: గుంటూరు మేత్రాసనం, నగరం పాలెం విచారణ, పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు నీలటూరి జ్ఞానప్రకాష్ రావు పుట్టినరోజు సందర్భముగా కుటుంబంలో దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, కుమారుల వివాహము, శాంతి సమాధానాలు దయచేయమని అనిష, అనిల్, ఆలియన్, ఆరన్, అనురాగ్ కిరణ్, అనూప్ కిరణ్ నుండి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల,
దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, ఏరువ ఆనందమ్మ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞతా బలి డాక్టర్ ఏరువ గీత, చిత్తా థామస్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, గొల్లప్రోలు విచారణ, విమల కుమారి, రవికుమార్, మనోరంజన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆరోగ్య రాజా గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మరియు కీర్తిశేషులు అమృత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మార్నేని హాన్విక్ అంటోనియకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మార్నేని అరుణ్ కుమార్, మేరీ సృజన కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బాసరేగడి విచారణ, పెంటారెడ్డి సుజానంబ కుటుంబం తలం ప్రకారము పెంటారెడ్డి రాయపరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు కోన అన్నపూర్ణ 3వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోన వెలాంగని శ్రీదేవి, వెలాంగని సోహాన్, వెలాంగని సోహిల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, గడ్డి అన్నారం విచారణ, అంతోన్ రెడ్డి గారికి ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ పి విమలమ్మ మరియు పి అంతోన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సైనిక్పురి విచారణ, కీర్తిశేషులు దాసరి రాయన్న గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ చిన్నమ్మ, కుమారులు, కోడన్లు, మనుమలు, మనుమరాన్లు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, వెంకోజీపాలెం విచారణ, సర్వసిద్ధి సంజీవరావు గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, బయ్యారం విచారణ, కీర్తిశేషులు కనకపూడి పేతురు, ఆదెమ్మ, శ్రీరాములు, సుజాన, అగస్టిన్, రాయవరపు దావీదు, దానియేల్, రంజిత్, లాజర్, మరియమ్మ, గురువయ్య, చిట్టెమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జీవరత్నం, చిన్నమ్మ, పుల్లయ్య, మరియమ్మ, అజయ్, విజయ్, ధరణులకు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు విజయ్కి కంటి చూపు దయచేయమని కోరుతూ మరియమ్మ గారి పేరట సమర్పిస్తున్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశంన్నిటి కొరకు దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము 2 గొప్ప వేద సాక్షులను తిరుసభ స్మరణ చేసుకుంటూ ఉంది. ఈ పూజకు నేను ఎరుపు వస్త్రం ధరించినప్పుడే చూసిన మీరు అనుకుంటారు ఈరోజు వేద సాక్షుల స్మరణ ఉంటుంది అని. వీరిద్దరూ ఎవరనగా పునీత కొర్నేలియస్ మరియు పునీత సిప్రియన్. వీరిద్దరు కూడా 3వ శతాబ్దంలో తిరుసభలో
గొప్ప విశ్వాసమును ప్రదర్శించి తిరుసభకు ఎలనేని సేవలు చేసి ప్రాణత్యాగములు చేసినటువంటి వారు. పునీత కొర్నేలియన్ గారు రోము పీఠాధిపతులుగా 251 క్రీస్తు శకమున అభిషేకం పొంది రోము నగరం నుండి విశ్వ తిరుసభను నడిపించారు. వారు ఎన్నో కష్టములను ఎదుర్కొన్నారు. ఎందుకనగా అప్పటికి ఈ రోమియుల నుండి వేద హింసలు విపరీతంగా క్రైస్తవులని హింసిస్తూ సాగించారు. అటువంటి వాటిని ఎదుర్కొన్నారు. వాటి ద్వారా అనేక కష్టములు, శ్రమలు అనుభవించారు. వారిని రోమ్ నగరం నుండి వెలివేశారు. వలస జీవితాన్ని జీవించారు. ఆయన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కడ వరకు, చివరి వరకు, ఊపిరినంత వరకు క్రీస్తు ప్రభుని ఆయన ప్రకటించాడు. వేద సాక్షిగా తన ప్రాణాలు సమర్పించారు. అదే విధముగా సిప్రియన్ గారు కూడా, ఈ పునీతుడు 249 క్రీస్తు శకము కార్తేజ్ ప్రాంతానికి పీఠాధిపతుల అభిషక్తులై మరి విశ్వాసాన్ని గొప్పగా ప్రకటించారు. వీరు కూడా ఆ రోముల యొక్క వేద హింసల్లో, చిత్రహింసల్లో పాలు పంచుకొని ప్రాణాలని అర్పించారు. విశ్వాసం కొరకు వారు త్యాగం చేశారు వారి రక్తాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిద్దరిని మనం స్మరణ చేసుకున్నప్పుడు మరి వీరి మాదిరిగా ఎంతోమంది ఆ కాలంలో విశ్వాసం కొరకు కూడా మరణించడానికి సిద్ధపడి క్రైస్తవ విశ్వాసులుగా మిగిలిపోయారు. మరి మనం ఈ రోజుల్లో మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, విశ్వాసాన్ని జీవించడానికి, విశ్వాసానికి సాక్ష్యం ఇవ్వటానికి ఏ త్యాగం చేసే బిడలముగా మనం ఉన్నాం. యథేచ్ఛగా ఏదో క్రైస్తవులు అనిపించుకొని జీవిస్తున్నామా, లేక ప్రభు కోసం మనం చిన్న కష్టాన్నైనా ఎదుర్కొని విశ్వాసం నిలబెట్టుకొని ఇతరులకు ఆదర్శాన్ని ఇచ్చి ఆ విశ్వాసాన్ని పంచేవారంగా ఉన్నామని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం వీరి యొక్క స్మరణ రోజున. కాబట్టి మన విశ్వాసం ఈ మేరకు లేని ఎడల ప్రభుని క్షమాపణ వేడుకొని మన విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాగు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, వేద సాక్షిన పునీత కొర్నేలియస్ను, సిప్రియనులను నీ ప్రజల కొరకు కష్టపడి పనిచేయు కాపరులుగాను విరోచితమైన వేద సాక్షులుగాను ప్రసాదించితివి. వీరి విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మేము విశ్వాసమందును దాని ఆచరణ యందును ఉదారముగా ఉందుముగాక. నీ శ్రీ సభైక్యం నిమిత్తము సదా ప్రయాసపడినట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీలో విరుద్ధ వర్గములు ఉన్న యెడల మీరు తినున్నది ప్రభు భోజనము కాదు. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు మరియు
33వ వచనము. సహోదరులారా, ఇక చెప్పబోవు ఉత్తర్వులలో మిమ్ము పొగడను. ఏలన మీ సమావేశములు నిజము కంటే చెడును ఎక్కువగా చేయుచున్నవి. మొదటి విషయం ఏమనగా, మీరు దైవ సంఘముగా సమావేశమైనప్పుడు మీలో విరుద్ధ వర్గములు ఉన్నవని వినుచున్నాను. ఇది కొంతవరకు నిజమే అని నేను నమ్ముచున్నాను. సన్మార్గమున ఉన్నవారు స్పష్టముగా గుర్తింపబడినట్లు మీలో వర్గములు ఉండి తీరవలెను. మీరు సమావేశమైనప్పుడు మీరు తినునది ప్రభు భోజనము కాదు. ఏలైనా మీరు తినునప్పుడు మీ ఇష్టానుసారము తినుచుందురు. కొందరు ఇంకనూ ఆకలితోనే ఉండగా కొందరు త్రాగి తూలుచుందురు. తినుటకును త్రాగుటకును మీకు మీ ఇండ్లు లేవా? లేక మీరు దేవుని సంఘమును తృణీకరించి అవసరములో ఉన్న వ్యక్తులను అవమానింతురా? దీనిని గూర్చి మీకు నేను ఏమి చెప్పవలెను? మిమ్ము పొగడవలెనా? ఈ విషయమున నేను మిమ్ము పొగడను. ఏలైనా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదేవిధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్రను నా రక్తములో నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. కాబట్టి సోదరులారా, ప్రభు భోజనమున పాల్గొనుటకు సమావేశమైనప్పుడు మీరు ఒకరు వేచి యుండుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు వచ్చు వరకు ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. మీరు ఆయన మరణమును ప్రకటింతురు. నీవు బలిని సమర్పణము కోరలేదు, దహన బలిని పాప పరిహార బలిని అభిలషింపలేదు. కానీ నీ మాటలు ఆలకించినట్టుకు నాకు చెవులు నొసగితివి. అందరూ ప్రభు వచ్చు వరకు ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. మీరు ఆయన మరణమును ప్రకటింతురు. అప్పుడంటిని, లేఖనములలో నన్ను గురించి వ్రాయబడినట్లు, ఇదిగో నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము, నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచియున్నది. అందరూ ప్రభు వచ్చు వరకు ప్రభువు వచ్చు వరకు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. మీరు ఆయన మరణమును ప్రకటింతురు. భక్త సమాజమున నేను నీ రక్షణను ప్రకటన చేసి తిని, ప్రభు నీ కార్యమును నేను ఏనాడు విస్మరింపనని నీకు తెలియను. అందరూ ప్రభు వచ్చు వరకు ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. మీరు ఆయన మరణమును ప్రకటింతురు. కానీ నీ చెంతకు వచ్చు వారందరూ పరమానందము చెందుదురుగాక. నీ రక్షణమును అభిలషించువారు అందరూ ప్రభు గనుడని ఎల్లవేళలా వాగుకొందురుగాక. అందరూ ప్రభు వచ్చు వరకు ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. మీరు ఆయన మరణమును ప్రకటింతురు.
ఒక్క మాట పలికినా చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. దేవా నీ ఒక్క మాట పలికినా చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. కన్నవాడవు నీవే, కొన్నవాడవు నీవే, ఉన్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే. కన్నవాడవు నీవే, ఉన్నవాడవు నీవే, ఉన్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే. దేవా నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. శతాధిపతితో ఒక మాట పలికితివి, తన దాసునికి నీవు స్వస్థతనిచ్చితివి. జక్కయ్యతో నీవు ఒక మాట పలికితివి, తన ఇంటికి ఆనాడు రక్షణ ఇచ్చితివి. మాటలతో మహిమలు చేసిన దేవా, నా జీవిత శైలిని మార్చుము దేవా. దేవా నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 7వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు. యేసు బోధించుట ముగించి కఫర్నహూము చేరెను. అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణావస్థలో ఉండెను. ఆ శతాధిపతి యేసును గూర్చి విని యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపి తన దాసుని స్వస్థపరపం రమ్మని కోరెను. వారు యేసును సమీపించి, ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు, అతడు మన జాతిని ప్రేమించువాడు, మన కొరకు స్వయముగా ప్రార్థనా మందిరమును నిర్మించినవాడు అని అనేక విధముల ప్రాధేయపడిరి. యేసు వారితో బయలుదేరెను. శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగానే అతడు తన మిత్రులను పంపి, ప్రభు, మీరు శ్రమ పడవలదు. మీరు నా ఇంట అడిగిటకు నేను యోగ్యుడను కాను. అందువలన మీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికినా చాలును, నా దాసుడు స్వస్థుడగును. నేనును అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు. ఒకరిని రమ్ము అనిన వచ్చును, మరి ఒకరిని పొమ్ము అనిన పోవును. నా దాసునితో ఇది చేయమని చెప్పిన వాడు దానిని చేయును అని మనవి చేసుకొనెను. యేసు అది విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చు ప్రజాసమూహమును చూసి, ఇంతటి విశ్వాసమును నేను ఇజ్రాయేలులో సైతము చూడలేదు అని పలికెను. పంపబడిన వారు ఇంటికి వచ్చి
దాసుడు స్వస్థుడై ఉండుట చూసిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మనము ఒక అన్యుడును యేసునందు ప్రదర్శించినటువంటి గొప్ప విశ్వాసమును గురించి ధ్యానం చేస్తాం. 3 విషయాలు సువార్త నుండి మనము ఈ శతాధిపతి నుండి గ్రహించవచ్చును. మొదటి విషయము, ఆయన దైవ భీతి కలిగినటువంటి వాడు. యేసు ప్రభుని గూర్చి విని ఆయన యొక్క మహత్తర కార్యములను, గొప్ప బోధనలను తెలుసుకున్నటువంటి అతను యేసు ప్రభు నుండి ఒక మేలు కోరటానికి ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న యూదా మత పెద్దలని యేసు యొద్దకు పంపించాడు. దైవం కృప చేస్తే, దైవం అనుగ్రహిస్తే అన్నీ సాధ్యమే అని నమ్మినటువంటి ఒక మంచి దైవ భక్తి కలిగినటువంటి వాడుగా మనకు ఈ శతాధిపతి కనిపిస్తున్నాడు. లేని ఎడల ఆయన యొద్దకు పంపించేవాడే కాదు. అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయనలో ఉన్నటువంటి దైవ భయము ఎంతగా ఉన్నది అంటే, ఆయన పరమతాస్తులను కూడా గౌరవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. యూదుల పట్ల ఆయన ఎంతో ప్రేమని, దయని చూపించినట్లుగా వచ్చినటువంటి పెద్దలు యేసు ప్రభువుకి వివరించారు, స్పష్టంగా తెలియచేశాడు. అతడు మీ యొక్క మేలుకి అర్హుడు, యోగ్యుడు అని చెప్పి తెలియచేశారు. అతడు మన జాతిని ప్రేమించేవాడని చెప్పి తెలియచేశాడు. అతడు మన జాతికి, మన కొరకు ఒక మందిరమును కూడా నిర్మించినవాడు. అంటే మన మతాన్ని, మన జాతిని ప్రేమించేవాడు, దేవుడంటే భయము కలిగినటువంటి వాడు అని చెప్పి వారి మాటల్లో మనము చూడవచ్చు. అదే సువార్తలో మనం విని ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతేకాదు అతని యొక్క దైవ భయము యేసు పట్ల ఎంత గౌరవాన్ని పెంచింది అనేది కూడా మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు తన ఇంటికి సమీపమున వచ్చినటువంటి ఒక సందర్భంలో ప్రభుని తన యొక్క గుమ్మము దాటనివ్వలేదు, తన ఇంటిలో ప్రవేశము కానివ్వలేదు. ఎందుకనగా అంతటి ప్రభు నా ఇంటిలో ప్రవేశించడానికి నేను యోగ్యుడను కాను అని చెప్పి తన యొక్క గౌరవ మర్యాదల్ని యేసు ప్రభు పట్ల ప్రదర్శించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన దైవ భయం అతనిలో కనిపిస్తుంది. మరి దేవుని పట్ల గౌరవము, దేవుని పట్ల భయము, దేవుని నమ్మేటువంటి విశ్వాసుల పట్ల గౌరవము, వారిని ప్రేమించి వారికి మేలు చేసేటువంటి తత్వమే నిజమైనటువంటి దైవ భయం, దైవ భక్తి అని ఇతడు మనకి నిరూపిస్తూ ఉన్నాడు. కానీ ఇలాంటిది మనకు కనిపిస్తుందా? పరమతాన్ని ప్రేమించేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? నేటి ప్రపంచంలో అది కొనబడుతుంది. మన క్రైస్తవత్వంలో కొరబడుతుంది, ఇంకా ఇతర మతస్థుల్లో మరి ఎక్కువగా కొరబడుతుందని చెప్పి మనం గమనిస్తున్నాం. ఇతర మతస్థులని మనము గౌరవించలేకపోతున్నాం. వారి మతం వారిది అన్నటువంటి ఒక ఆలోచన లేకుండా వారిని దూషించటం కానీ, ఖండించటం కానీ చేసేటువంటి మత ఛాందస్తులు ఈ కాలంలో ఎక్కువగా పెరిగిపోయారు. ఇతరులను ద్వేషించటం మన హక్కు అనిగా భావించుకుంటున్నారు. అది నిజమైన మతము కాదు, అది నిజమైన భక్తి కాదు. దేవుడు మానవులందరినీ ప్రేమిస్తాడు. మరి నువ్వు ఏ దేవుణ్ణి ప్రేమించినా, ఏ దేవుణ్ణి విశ్వసించినా, ఏ దేవుని మీద భక్తి కలిగి ఉన్నా, తోటి మానవులందరూ కూడా నీ సోదరి సోదరులు అన్నటువంటి ఆలోచన నీలో కలిగించకపోతే ఆ భక్తిలో లోపం ఉందని చెప్పి మనం గ్రహించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సత్యాన్ని ఈ శతాధిపతి మనకి మొట్టమొదటిగా చూపిస్తూ ఉన్నాడు. రెండో విషయంలో మనం చూస్తున్నాం, ఆ శతాధిపతిలో ఉన్నటువంటి మానవత్వం.
ఎంత గొప్పదని కనిపిస్తుంది. తన అవసరము అతనికి లేదు, ఆయనకేదో బాధ లేదు, ఆయనకేదో తక్కువ లేదు, ఆయనకేదో రోగం లేదు. కానీ రోగము అతని యొక్క సేవకునికి, అతని సేవకుని మీద ఉన్నటువంటి అతనికి ప్రేమ, అతని సేవకుని మీద ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి ఆదరణ మనకి ఈ యొక్క క్రియ ద్వారా కనిపిస్తుంది. తన సేవను కొరకు ఆయన పనిగట్టుకొని మరి ఆ పెద్దల్ని బ్రతిమిలాడి యేసు ప్రభు దగ్గరికి పంపించి ఈ సేవకునికి ఏ విధముగానైనా స్వస్థత కలగాలని ఆశించినటువంటి ఒక మంచి మానవత్వం కలిగినటువంటి శతాధిపతిని ఈరోజు మనం వార్తలో చూస్తూ ఉన్నాం. సేవకుని పట్ల అంత ఆదరణ, అంత ప్రేమ, సాటి మనిషి పక్క ఉన్నటువంటి ఒక ఈ కనికరమును మనం ఈరోజు నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం ఆ విషయంలో వెనకబడుతూ ఉంటాం. మనకుంటే అవసరం ఉంటే చూసుకుంటాం, కానీ పక్క వారి యొక్క అవసరాన్ని గుర్తించేటువంటి తీరిక లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. పక్కవారు ఏమైపోతే నాకేంటి అన్నటువంటి ఆలోచనతో నేటి ఈ ప్రపంచం బ్రతుకుతూ ఉంది. మరి ఇంత యొక్క అభివృద్ధిని సాధించిన, ఇంత వస్తువులు మనం కలిగి ఉన్న, సిరి సంపదలు కలిగి ఉన్న పక్కవారి యొక్క అవసరాలు మనకు కనపడటం లేదంటే మనలో ఆ మానవత్వం అనేది రోజు రోజుకి దిగజారిపోతుందా అన్నటువంటి ఒక ప్రశ్న కనిపిస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధముగా ఆ సేవకుని ఎంతగా ఒక మనిషిగా గుర్తించి అతనికి ఆయన తోడ్పడటానికి ముందుకు వచ్చాడో మనం గమనించాలి. మరి మన దగ్గర మనం కూడా అటువంటి ఒక వారిని ఆదరిస్తామా? ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, నేను రోమ్ నగరంలో ఇటలీ దేశంలో ఉన్నప్పుడు ఒక విచారణకి వెళ్ళాను. ఒక విచారణలో ఆదివారం పూజ చేసి అయిపోయిన తర్వాత అక్కడ ఒక కుటుంబం వారు నన్ను మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో నేను వారి ఇంటికి వెళ్ళాను భోజనం కొరకు. అన్ని వంటలు చేశారు, భోజనం బల్లపై అన్ని సిద్ధం చేశారు. మరి వారిద్దరు కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి దంపతులు, పిల్లలకు వివాహమై వారు వేరే చోట స్థిరపడి ఉన్నారు. వారిద్దరు మాత్రమే ఉన్నారు. కానీ వారికి తోడ్పడటకు వారు ఒక పోలాండ్ దేశస్తురాలని పని మనిషిగా పెట్టుకున్నారు. ఇక నేను వెళ్ళిన తర్వాత అప్పటికే బల్ల మీద అన్నీ కూడా వంటలు పదార్థాలన్నీ తయారు చేసి పెట్టారు. కాబట్టి ప్రార్థన చేసి భోజనాన్ని కూర్చున్నాం. ఆ ఇంటి యజమానురాలు కూర్చున్నారు, నేను కూర్చున్నాను. వాళ్ళతో పాటు మరి వారికి ఇంట్లో పని చేస్తున్నటువంటి, వంటలు చేసి వారికి సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క పని మనిషి కూడా అదే బల్ల మీద కూర్చొని వారితో పాటు మాతో పాటు భోజనం చేసింది. నాకు ఆశ్చర్యమైంది. ఈమె ఒక పని మనిషి కదా, వేరే దేశస్తురాలు కదా, వీరికి సేవ చేస్తుంటే మరి వీరు తింటుంటే ఆమె వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి ఆలోచన నాకు కలిగింది. ఎందుకంటే అటువంటి సంస్కృతి నుండి మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. పనివారు కూడా మరి యజమానితోనే కూర్చొని అదే బల్ల మీద అదే సమయంలో వారితో కూర్చొని భోజనం చేస్తుంది అని నేను గమనించాను, ఆశ్చర్యపోయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అటువంటి తారతమ్యం లేకుండా, ఒక చిన్న చూపు లేకుండా, పనివారిని పక్కకు పెట్టకుండా, ఆ తర్వాత అని చెప్పి వాళ్ళని పంపించకుండా ఎంతగా సాటి మనిషి మీద గౌరవమును వారు ప్రకటించారు, వారిని సమానత్వంతో చూస్తూ ఉన్నారని చెప్పి నాకు అనిపించింది. ఈరోజు ఈ శతాధిపతి కూడా అదే విధముగా చేశారు. అనేక మార్లు మనం ఆ స్వభావాన్ని పెంపొందించుకోవాలి. ఈరోజు మొదటి పట్టణంలో, మొదటి కొరింథీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయములో మనం ఈరోజు మొదటి పట్టణం విన్నాం. వారందరూ కూడా ప్రభు భోజనానికి వచ్చినా కూడా ఆనాటి యూదుల్లో అనేక రకాలైనటువంటి భేదాలు ఉన్నాయని చూపిస్తున్నారు. ఉన్నవారు లేనివారు, గ్రీకులు యూదులు అన్నటువంటి తేడాలు, తారతమ్యాలు, ఎవరికి వారు వేరువేరుగా కూర్చోవటము, ప్రార్థనకు వచ్చినా కూడా అలాంటి యొక్క స్వభావంలో ఉండటం చూసి పౌలు గారు ఇది నేను ఖండిస్తున్నాను, ఇది నేను అంగీకరించను అని చెప్పేసి గట్టిగా చెప్పారు.
మరి ఇలాంటి ఒక మానవత్వం కలిగినటువంటి మనుషులు ఈరోజు మనకు కావాలి. అదే శతాధిపతి చూపిస్తున్నారు. సేవకుడైనా మన ఇంటి వాడైనా ఎవరైనా మనిషి ప్రతి మనిషి దేవుని రూపంలో ఉన్నటువంటి మన సోదరుడు సోదరిని గుర్తించి వారిని ఆదుకునేటువంటి వారే మానవత్వం కలిగినటువంటి వారు. అటువంటి వారు నిజముగా దేవుని బిడ్డలు అని చెప్పి మనం నేర్చుకుంటాం. మూడో విషయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శతాధిపతిలో ఉన్నటువంటి గొప్ప వినయం, ఎంత తగ్గింపు గుణము అతనిలో ఉన్నది అని మనం చూస్తున్నాం. అతడు ఒక శతాధిపతి అంటే 100 మంది సైనికులకు ఒక అధిపతి, ఒక దళాధిపతి అని ఆయన పిలుస్తారు. ఆయన ఒక కమాండర్గా ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ, తన కింద ఎంతోమంది సేవకులు ఉన్నప్పటికీ, ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, ఇది చేయమంటే చేస్తాడు, అది చేయమంటే చేస్తాడు. అంతగా అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ యేసు ప్రభు ముందు ఎంతగా తను తగ్గించుకున్నాడో మనం చూస్తున్నాం. నేను అధికారాన్ని అనుభవిస్తున్నాను, మరి మీ అంతటి వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు మీరు అనేటువంటి అంశాన్ని చూపించారు. మీరు దేవుళ్ళు, మీరు ప్రభువు, మీరు నా ఇంటికి వచ్చటమా, రాకూడదు, మీరు ఒక్క మాట చెప్తే చాలు అని చెప్పి ఆ ప్రభు పట్ల ఉన్నటువంటి ఆ గౌరవ మర్యాదల్ని ఆయన చూపించాడు. ఎంతో వినయాన్ని ప్రదర్శించాడు. అటువంటి వినయ మనసులు నిజంగా క్రీస్తు ప్రభువుకి గొప్పగా ఆనందాన్ని కలిగించాయి. అప్పుడు ప్రభు అంటున్నారు, ఇంతటి విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలు ప్రజల్లో కూడా చూడలేదు అని చెప్పి ఆయన విశ్వాసాన్ని గొప్పగా ఎంచారు, ప్రశంసించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కూడా ఎంత వినయాన్ని, భక్తి పెరిగే కొంది వినయం కూడా మనలో పెరగాలి. వినయం ఎంత పెరుగుతుందో భక్తి కూడా అంతగా మనకు కనిపిస్తుంది. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. విశ్వాసం ఉండి వినయం లేకపోతే ఆ విశ్వాసములో లోపం ఉంది. వినయమే మన భక్తిని కనపరుస్తుంది అని చెప్పి మనం ఈరోజు నేర్చుకుంటాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనలో అటువంటి విశ్వాసము, ఆ వినయము, ఆ మానవత్వము మనలో ఉన్నదాని, సాటి మనుషుల పట్ల, పరమతం పట్ల సహనము మనం కలిగి ఉన్నామని ఆలోచన చేసుకొని వాటిని పెంపొందించమని ప్రార్థన చేస్తాం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును,
తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ పవిత్ర వేద సాక్షుల శ్రమలను సన్మానించుచు నీ ప్రజలు అర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ అర్పణలు పునీత కొర్నేలియస్ సుప్రియానులకు వారి హింసలు అనుభవించిన సమయములో ధైర్యమును చేకూర్చెను. అటులని ఇవి మాకు కూడా జీవిత పరీక్షలలో అచంచలమైన భక్తిని ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన వేద సాక్షులైన పునీత కొర్నేలియస్ సుప్రియానులు క్రీస్తు వలె మీ నామ మహిమ కొరకు తమ రక్తములను దారపోసెను. ఈ విధముగా వారి మరణమందు మీ మహాకార్యములో ప్రత్యక్షమవుతున్నవి. బలహీనులకు మీరు శక్తినొసగి మీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నారు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వారు మీకు ఉత్తమ సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహించుచున్నారు. కావున స్వర్గశక్తులతో అనేకమై మేము భూమిపై మిమ్మల్ని నిరంతరము పూజించుచు మీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువ, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనస్య అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంథోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జోజెప్పు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత కొర్నేలియస్ మరియు సుప్రియన్ గానులతోనూ మా నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనను రక్షించు యేసు ప్రభువు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక
ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయుకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవజనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవజనమా. పునీతిన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ్ణిలా నన్ను కడగండి. ఓ మంచి చేసువా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. మీ గాయం లోపల నా ప్రార్థనని వినోదరించండి. నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన పరమరహస్యముల ద్వారా మమ్ము బలపరచుమని ప్రాధేయపడి అర్థించుచున్నాము. ఆదర్శవంతులైన వేద సాక్షులు పునీత కొర్నేలియస్ సిప్రియన్ గారుల ద్వారా మాకు పవిత్ర ఆత్మ మనోబలమును దయచేయుము. మేము కూడా వేద సాక్షులై కొర్నేలియస్ సిప్రియన్ అడుగుజాడలలో నడుచుచు క్రీస్తుకు సాక్షులుగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా
పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.